హాయ్ హలో రెస్పెక్టెడ్ వుడ్ బి టీచర్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా. ఈ ఛానల్లో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వీడియో ఇన్ఫర్మేటివ్ రూపంలో అందించాం. బట్ ఇప్పుడు చక్రవ్యూహంతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ చక్రవ్యూహం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే రానున్న ఎగ్జామినేషన్లో అది అప్లికేషన్ ఓరియంటెడా, లేదంటే డైరెక్ట్ బిట్టా, లేదా డెఫినేషన్ రూపంలో వచ్చిన బిట్సా, లేదు అంటే ఎక్స్ప్లెనేషన్ రూపంలో వచ్చిన బిట్టా, మీనింగ్ రూపంలో వచ్చిన బిట్టా, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ హాల్లో కనిపించినా దానికి ఈజీగా మనకి ఎగ్జామ్ హాల్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయడమే మన లక్ష్యం. అంటే ఎటువంటి అస్త్రం వచ్చినా సుదర్శన చక్రంతో దాన్ని ఛేదించే శక్తి ఎలాగైతే ఉంటుందో మన ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్లో మన పిఆర్ ఎగ్జామ్స్ అడ్డాతో ఆ షార్ట్ ట్రిక్స్తో పాటు ఆ డిఫికల్ట్ క్వశ్చన్స్ అన్నిటి ఛేదించి మనం ఒక అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడమే మన ఒక ముఖ్య ఉద్దేశం. సో అదే విధంగా మనం ఈరోజు ఫస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ 2 days నుంచి లైవ్ సెషన్ ప్రారంభించడం జరిగింది. ఎవ్రీడే మార్నింగ్ 7 o'clockకి మన క్లాస్ అయితే మీకు 7 AM మనకి వీడియో క్లాస్ రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీడే 7 PMకి మనం లైవ్ సెషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ చక్రవ్యూహంలో మొదటిది లక్ష్యం ఏంటంటే దీని గురించి కంటెంట్ ముందు చెప్పడం జరుగుతుంది. ఆ కంటెంట్లో ఉన్న షార్ట్ ట్రిక్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అదే కంటెంట్లో గతంలో పీవైక్యూ ఎలా వచ్చాయి, ఎక్కడ కూడా పీవైక్యూ ఎలా వచ్చాయని చెప్పడం, పీవైక్యూతో పాటు ఫ్యూచర్ ఇయర్ క్వశ్చన్స్, కొన్ని మోడల్ క్వశ్చన్స్ ఎక్కడ అందించడం జరుగుతుంది. ఆ మోడల్ క్వశ్చన్స్ అన్నీ ప్రిపేర్ అయితే మనం ఈజీగా రేపొద్దున రాయబో ఎగ్జామ్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయడమే మన ఒక అంతిమ లక్ష్యం. సో రైట్, ఇప్పుడు డీటెయిల్గా అర్థమైంది అనుకుంటాను. బిఫోర్ గోయింగ్ డీటెయిల్ అన్లిస్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ వన్ అండ్ ఆల్ ది aspirant, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దెర్ ఇస్ ఎ టైమ్, please share this video to all the aspirants, but don't forget it, give me your valuable feedback and subscribe my channel. Okay na? Right, మనం ఇంతవరకు మన దగ్గర కోర్స్ ఎవరైతే పర్చేస్ చేయలేదో 99 రూపీస్ ఇచ్చి కోర్స్ పర్చేస్ చేసుకోండి. దీనిలో పీజీటీ, టీజీటీ అండ్ ప్రిన్సిపల్కి ప్రొఫిషియన్సీ టెస్ట్, లేటెస్ట్ డిజిటల్ క్లాస్ ఇవ్వడం జరుగుతుంది, ఫ్రీ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది, 30,000 బిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పార్ట్ ఆఫ్ స్పీచ్లో వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్ అయినటువంటి పార్ట్. సో మా మేజర్ పార్ట్ ఏంటి సార్ పార్ట్ ఆఫ్ స్పీచ్లో? రైట్, మేజర్ పార్ట్ మనకు ఉన్నది మేజర్ పార్ట్ ఆఫ్ స్పీచ్లో వెరీ 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 ఎసెన్షియల్ పార్ట్ ఏంటంటే మనకి పార్ట్ ఆఫ్ స్పీచ్ టోటల్గా 8 kinds అంటాం. సో రైట్, పార్ట్ ఆఫ్ స్పీచ్ అంటాం. ఈ పార్ట్ ఆఫ్ స్పీచ్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నౌన్, ప్రొనౌన్, వర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, అలాగే ప్రెపోజిషన్, కంజంక్షన్, అలాగే ఇంటర్జెక్షన్. ఈ టోటల్గా 8. ప్రతి ఒక్క దాని గురించి ఇప్పుడు డీటెయిల్గా మనం తెలుసుకోకుండా షార్ట్కట్గా తెలుసుకుందాం. ఒకసారి డీటెయిల్గా చెప్పనా? ఏ నౌన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈజ్ says the name of the person, a place or a things is called a noun. A pronoun is a word which is used the initial of a noun is called pronoun. A verb is a word which is denote the express of the or function of a sentence or action of the sentence is called verb. An adverb is a word which is modified to the verb or other adjective or other word which is called adverb. An adjective is a word which is qualified noun and a pronoun or verb, noun or pronoun is called adjective. A preposition is a word which is used before a noun or pronoun is called preposition. A conjunction is a word which is used to join, to class, to sentence, to phrase is called conjunction. An interjection is a word which is used to express sudden feeling or emotion is called interjection. సో ఇదేదో పాట రూపంలో పాడినట్టు అనిపిస్తుంది కదా. రైట్, మరి ఇవన్నీ మీరు గుర్తుంచుకోకపోతే షార్ట్కట్గా ఒక దాన్ని చెప్తాను. ముందు డీటెయిల్ చెప్తేనే షార్ట్కట్ విలువ తెలుస్తుంది. రైట్, మరి నౌన్ అంటే ఏంటంటారు? నేమింగ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ వాట్? నేమింగ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ నౌన్. చూడండి, ఒకే ఒక పదంతో కంప్లీట్ చేసాం. దిస్ ఈజ్ షార్ట్కట్. ప్రొనౌన్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ ది ప్రొనౌన్, ఇన్స్టెడ్ ఆఫ్ వర్డ్స్. మరి వర్బ్ అంటే యాక్షన్ వర్డ్స్ ఆర్ కాల్డ్ ది వర్బ్. అడ్వర్బ్ అంటే మోడిఫై వర్డ్స్ ఆర్ మోడిఫైయర్ అని చెప్తాం దీన్ని. మరి అడ్జెక్టివ్ అంటే క్వాలిఫైయర్. అడ్జెక్టివ్ మీన్స్ క్వాలిఫైయర్, అడ్వర్బ్ మీన్స్ మోడిఫైయర్, ప్రెపోజిషన్ మీన్స్ బిఫోర్ యూజ్డ్ వర్డ్స్. గుర్తు చూసుకోండి. కంజంక్షన్ అంటే జాయిన్డ్ వర్డ్స్. మరి ఇంటర్జెక్షన్ అంటే సడన్ ఎక్స్ప్రెషన్ వర్డ్స్. చూసారా, అన్నిట్లో కామన్గా నేను షార్ట్కట్ ఏంటి చెప్పాను తెలుసా? ట్రిక్ వర్డ్స్. గుర్తుంటుందా?
ఎస్, ఫర్ ఎవర్ గుర్తుంటుంది. మరి నౌన్కి తెలిసింది, ప్రొనౌన్కి తెలిసింది వర్బ్, యాడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. ప్రతి ఒక్క నౌన్లో 10 కైండ్స్ ఉన్నాయి, ప్రొనౌన్లో 15 కైండ్స్ ఉన్నాయి, వర్బ్లో 20 కైండ్స్ ఉన్నాయి, అడ్జెక్ట్లో 25 కైండ్స్ ఉన్నాయి, యాడ్వర్బ్లో 15 కైండ్స్ ఉన్నాయి, అడ్జెక్ట్లో 24 కైండ్స్ ఉన్నాయి, ప్రిపోజిషన్లో 6 కైండ్స్ ఉన్నాయి, కంజంక్షన్లో 3 కైండ్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలంటే కొంచెం కఠినకరమైనప్పటికీ కూడా మరి ఏ పార్ట్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ పార్ట్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, గతంలో వచ్చాయి, వాటి గురించి కొంత అవగాహన మనం తెలుసుకుందాం. సో నౌన్ గురించి మనం తెలుసుకుంటే నౌన్లో టోటల్గా ఎన్ని రకాలు ఉంటాయంటే 10 కైండ్స్ ఉంటాయి. ఈ నౌన్లో మనం ముఖ్యంగా ఎక్కడ ఎక్కువ డౌట్ వస్తుంది, వెరీ 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 ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే అబ్స్ట్రాక్ట్ నౌన్. ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ దగ్గర మనం కొంచెం అవగాహన తెలుసుకోవాలి. ఈ నౌన్లో టోటల్ 10 కైండ్స్ అని చెప్పాం కదా. నౌన్స్లో టోటల్గా 10 కైండ్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దే? ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్, కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్, కాంక్రీట్ నౌన్, అన్కాంక్రీట్ నౌన్ అండ్ కాంపౌండ్ రిలేటివ్ నౌన్. టోటల్గా ఈ 10 కైండ్స్లో ప్రతి ఒక్క దానిలో అన్నిటికంటే గొప్ప, చాలా విలువైంది ఏంటంటే, కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏంటంటే నౌన్. ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ దేన్ని సూచిస్తుందంటే క్వాలిటీ గురించి తెలియజేసినటువంటి దాన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేసి అంటారు. క్వాలిటీ గురించి ఉంది. మరి ఏదైనా ఒక వర్డ్లో ఎన్ని ఎస్ఎస్తో పాటు ఎండింగ్ అయితే అది నౌన్ అని చెప్పొచ్చు. సో ఒక వర్డ్ని అది నౌన్ అంటే ఏంటి? నేమ్ ఆఫ్ ఎ పర్సన్, నేమ్ ఆఫ్ ఎ ప్లేస్, నేమ్ ఆఫ్ థింగ్ అంటే నౌన్ అని అంటాం. అయితే నౌన్లో అది సింగులరా లేదా ప్లూరల్ అని మనం ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే సింగులర్ ప్లూరల్ క్లాస్ మనం విన్నాం కాబట్టి నౌన్ గురించి పెద్ద డిఫికల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో నౌన్ గురించి ఇప్పుడు 10 కైండ్స్ మనం చెప్పాం కదా. ఆ నౌన్స్ ఏంటంటే ఇక్కడ ఒకసారి బోర్డులో కూడా నేను క్లియర్గా చెప్పాను చూడండి. ప్రాపర్ నౌన్, కలెక్టివ్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్, కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్, కాంక్రీట్ నౌన్, అన్కాంక్రీట్ నౌన్, కాంపౌండ్ నౌన్. సో కాంపౌండ్ నౌన్ అంటే 2 పదాలను కలిసి రావడం. ఫర్ ఎగ్జాంపుల్ మూన్ లైట్. మూన్ అనేది నౌన్, లైట్ అనేది నౌన్. మూన్ లైట్. ఓకే, ఇటువంటి పదాలన్నింటినీ మనం ఏం చేయం? బ్రేక్ ఫాస్ట్. ఓకే, బర్త్ అండ్ డే 2 కలిపి వస్తే దాన్ని కాంపౌండ్ నౌన్ అన్నాం. అంటే ఏ పార్ట్ అయితే మనం తెలుసుకోవాలి ఆ పార్ట్ని మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్రాపర్ నౌన్ అంటే పర్టికులర్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్. ఓకే, విత్ ఇట్ ఆల్వేస్ బింగ్స్ అయితే క్యాపిటల్ లెటర్ వస్తే దాన్ని ప్రాపర్ నౌన్ అంటారు. మరి కామన్ నౌన్ అంటే సేమ్ క్లాస్. ఏమంటారమ్మా? సేమ్ క్లాస్, షార్ట్ కట్, ఒకే తరగతికి చెందిన పదాలని కామన్ నౌన్ అంటారు. కలెక్టివ్ నౌన్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని తెలియజేస్తే కలెక్టివ్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే క్వాలిటీ గురించి తెలియజేస్తే అబ్స్ట్రాక్ట్ నౌన్. మెటీరియల్ నౌన్ అంటే మెటీరియల్ గురించి తెలియజేస్తే లేదా సబ్స్టెన్స్ గురించి తెలియజేస్తే మెటీరియల్, అలాగే గోల్డ్, సిల్వర్ ఇటువంటి పదాలు. కౌంటబుల్ నౌన్ అంటే విచ్ వర్డ్స్ వీ కెన్ కౌంట్, సచ్ టైప్ వర్డ్స్ అయితే కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ అంటే దేన్ని అయితే మనం లెక్కింప చేయలేమో దాన్ని అన్కౌంటబుల్ నౌన్ అంటారు. కాంక్రీట్ నౌన్ అంటే మన ఒక స్పర్శతో దేనైనా తాకి చెప్పగలుగుతామో అది కాంక్రీట్ నౌన్. మన స్పర్శతో దేనైనా తాకి చెప్పలేమో దాన్ని అన్కౌంటబుల్ నౌన్ అని అంటారు. ఓకే, సో దీస్ ఆర్ ది 10 కైండ్స్ ఆఫ్ ది నౌన్. వీ హ్యావ్ టు నో ప్రొనౌన్. మరి నౌన్ ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయంటే ఇక్కడ నౌన్ నుంచి క్వశ్చన్స్ రావడానికి ఏంటంటే దీని గురించి మనం తెలుసుకున్న కైండ్స్లో దీని గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది డెఫినేషన్. ఈ డెఫినేషన్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ అబ్స్ట్రాక్ట్ నౌన్ గురించి డెఫినేషన్ అడుగుతారు. ఏ వర్డ్ విచ్ ఇస్ డినోట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ పర్సన్, క్వాలిటీ ఇట్ డినోట్ క్వాలిటీ కదా. సో క్వాలిటీ గురించి తెలియజేస్తే లేదా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చి ఇది ఏ పదాన్ని చెందుతుంది, ఇది అబ్స్ట్రాక్ట్ నౌనా, లేదు అంటే అబ్స్ట్రాక్ట్ నౌనా, లేదా కలెక్టివ్ నౌనా, ప్రాపర్ నౌనా, కామన్ నౌన్ అని అడగవచ్చు. ఈ నౌన్ నుంచి ఎటువంటి క్వశ్చన్ కంటే ఇంకా ఎక్కువ ఇవ్వట్లేదు. సో ఈజియెస్ట్ థింగ్ ఏదంటే నౌన్ గురించి ఈజియెస్ట్ థింగ్. వేర్ ఈస్ ద ప్రొనౌన్? ప్రొనౌన్ ఈజ్ ద వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ ప్రొనౌన్ గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలి. ప్రొనౌన్ గురించి తెలుసుకుంటే పర్సనల్ ప్రొనౌన్ అంటే విచ్ వర్డ్ డినోట్ సేయింగ్ ఆర్ స్పీకింగ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ ది పర్సనల్ ప్రొనౌన్. సో పర్సనల్ ప్రొనౌన్లో 3 ఉంటుంది. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్కి మనం ఐగా తీసుకుంటాము, సెకండ్ పర్సన్కి యూగా తీసుకుంటాము, థర్డ్ పర్సన్కి హీ, సీ అండ్ ఇట్గా తీసుకుంటాం. మరి యూ, దే అనేది ఇక్కడ దే అనేది థర్డ్ పర్సన్ అవుతుంది, యూ అనేది వీ అనేది ఫస్ట్ పర్సన్ అవుతుంది. అయితే ఫస్ట్ పర్సన్ ఐ వీ అయితే సెకండ్ పర్సన్ యూ అవుతుంది, థర్డ్ పర్సన్ హీ సీట్ అవుతుంది, దే అవుతుంది. దీస్ ఆర్ ది పర్సనల్ ప్రొనౌన్. మరి సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్, ఆబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్. సో ఏదైనా వర్డ్ ఒక సబ్జెక్ట్ ప్లేస్లో వస్తే దాన్ని సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్ అంటారు, ఆబ్జెక్టివ్ ప్లేస్లో వస్తే ఆబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్ అంటారు. క్విక్ రివిజన్ మనం చేస్తున్నాం. నెక్స్ట్ ఇంపర్సనల్ ప్రొనౌన్. చూడండి, ఏదైనా ఒక వర్డ్ని చూసి మనం ఐడెంటిఫై చేస్తే హీ, సీ, ఇట్, ఇక్కడ అన్ని రాసాం, ఇట్ ఒకటి
రాసాము చూసారా. సో దట్ ఈస్ కాల్డ్ న్యూటర్ జెండర్. దేన్నైనా చూసి మనం ఐడెంటిఫికేషన్ చేయలేమో దానిని మనం ఏంటంటే న్యూటర్ జెండర్ అంటాం. సో ఇట్ మీన్స్ ఇంపర్సనల్ ప్రొనౌన్. పర్సన్కి సూచించిన పదాలు ఎడల, పర్సన్కి ఏదైతే సూచించిన పదాలు ఏవైతే ఉంటాయో దాన్ని మనం ఇట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ అని రాసామనుకోండి, ఇది పర్సన్కి సూచించే వర్డ్ కాబట్టి. సీత అని రాశారనుకోండి, ఇది పర్సన్ సూచిస్తుంది కాబట్టి సి రాశారు. సో పీపుల్ అని ఏదైనా వర్డ్ కనిపించింది, సో పర్సన్ సూచిస్తుంది కాబట్టి దే అని రాశారు. ఎస్, బట్ ఇట్ అంటే మన అది స్త్రీయా పురుష అని ఏ లింగానికి చెందుదో, ఏ ఒక జాతికి సూచించదో అటువంటి సందర్భంలో మనం ఇట్ అని రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాగ్ ఉంది. ఫ్రాగ్ అంటే ఏదైనా ఒక జాతికి చెందుతుందా? జాతి అంటే రెండే, ఒకటి స్త్రీ ఒకటి పురుష. భగవంతుడి దృష్టిలో జాతి అంటే రెండే, ఒకటి స్త్రీ ఇంకొకటి పురుషుడు, అంతే తప్ప మరి ఇవన్నీ ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్నాం మన ఒక సౌకర్యాల కోసం, అంతే. సో మానవుడి దృష్టిలో, భగవంతుడి దృష్టిలో రెండు జాతులే. మరి ఆ రెండు జాతిలో ఒక జాతికి చెందుతుందని మనం ఎక్కడైనా ఫైండ్ అవుట్ చేయగలుగుతామా? ఫ్రాగ్ని చూసి లేదు. అలాగే స్నేక్ని చూసి చెప్పగలుగుతామా? మరి ట్రీని చూసి చెప్పగలుగుతామా? లేదు కదా, అలా చూసి చెప్పలేము. కానీ ఒక కావుని చూసి మనం చెప్పగలుగుతాం, ఒక కాక్ని చూసి చెప్పగలుగుతాం, ఒక బుఫాలోని చూసి చెప్పగలుగుతాం, ఒక డెన్ని చూసి చెప్పగలుగుతాం, లయన్ని చూసి చెప్పగలుగుతాం. సారీ డెన్ కదా, లయన్ని చూసి చెప్పగలుగుతాం. సో ఎలా దేన్నైనా చూసి మనం ఐడెంటిఫికేషన్ చేయగలుగుతామో దాన్ని హీ సీ కింద మనం డివైడ్. ఐడెంటిఫికేషన్ చేయకపోతేనే మనం ఇట్ అని రాయాలి. సో అటు ఇంపర్సనల్ ప్రొనౌన్ అంటాము. మరి పొసెసివ్ ప్రొనౌన్ అంటే ఏదైతే పొసెసివ్ అంటే నాకు సంబంధించింది అంటే, చూడండి పొసెసివ్ అంటే ఇక్కడ ఎన్ని రకాలు ఉంటాయి? సబ్జెక్టు ఆబ్జెక్టివ్ ప్లేస్లో ఉంటుంది. సబ్జెక్టు ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది, అలాగే పొసెసివ్ సబ్జెక్ట్ అంటారు అండ్ పొసెసివ్ ఆబ్జెక్టివ్ అంటారు. పొసెసివ్ సబ్జెక్టులు ఏ పదాలు వస్తాయో అవన్నీ యాడ్జెక్టివ్ అవుతాయి. పొసెసివ్ ఆబ్జెక్టులు ఏవైతే వస్తాయో అవన్నీ పొసెసివ్ ప్రొనౌన్ కింద వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే ఎగ్జాంపుల్ ఇస్తాను. ఐ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్లో ఏమవుతుంది? మీ. ఇక్కడ పొసెసివ్ సబ్జెక్టులు ఏమవుతుంది? మైన్. పొసెసివ్ ఆబ్జెక్టులు ఏమవుతుందమ్మా? మైన్. సో మైన్ అనే పదం ఏమవుతుందంటే పొసెసివ్ ఆబ్జెక్టివ్ కింద. సో పొసెసివ్ ఆబ్జెక్టివ్ కింద వచ్చిన పదం ఏంటవుతుంది? పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది. మరి రిలేటివ్ ప్రొనౌన్, ఐ మెట్ ఏ ప్రభాస్ హూ ఈజ్ ఏ ఫేమస్ ఫిల్మ్ యాక్టర్ అంటాం. ఏం చెప్తున్నానమ్మా? ఐ మెట్ ఏ ప్రభాస్, ఐ మెట్ ప్రభాస్, ఏ ప్రభాస్ కాదు, ఐ మెట్ ప్రభాస్ హూ ఈజ్ ఏ ఫేమస్ ఫిలిం యాక్టర్ అని చెప్పాను, ఫిలిం యాక్టర్ అని చెప్తున్నా. సో హూ అనే వర్డ్ ఇక్కడ ఏమవుతుందంటే రిలేటివ్ అవుతుంది. అంటే ఎక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది, ఎక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది, రెండు స్టేట్మెంట్ కలిపి ఒకే వాక్యం రూపంలో తెలియపరిస్తే దానికి ఏమంటారంటే రిలేటివ్ ప్రొనౌన్ అంటారు. రెండు పదాలని కానీ, రెండు సెంటెన్స్లు కానీ, రెండు స్టేట్మెంట్లు కానీ, రెండు క్లాసులు కానీ, రెండు ఫ్రేజ్లు కానీ, రెండు పదాలని కానీ కలిపి ఒకే వాక్యం రూపంలో పరిపూర్ణమైన అర్థాన్ని తెలియజేస్తే దాన్ని ఏమంటాం? రిలేటివ్ ప్రొనౌన్ అని అంటాము. దట్స్ గుడ్. మరి రెసిప్రోకల్ ప్రొనౌన్ అంటే, ఎస్, రెసిప్రోకల్ ప్రొనౌన్ అంటే ఈచ్ అదర్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రశాంత్ అండ్ ప్రశాంతి టేక్ ఎన్ ఎగ్జాంపుల్. లేకపోతే రామ్ అండ్ సీత, వాట్ ఆర్ ఇట్ మై చాయిస్ ఇస్ యువర్స్. రామ్ అండ్ సీత హ్యావ్ నోన్ ఈచ్ అదర్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఏంటన్నానమ్మా? ఈచ్ అదర్ ఫ్రమ్ చైల్డ్హుడ్. సో ఈచ్ అదర్ వర్డ్ అనేది రెసిప్రోకల్ ప్రొనౌన్. సో ప్రొనౌన్లు ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, వెరీ 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఏంటంటే రెసిప్రోకల్ ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అండ్ డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్, ఇంట్రోగేటివ్ ప్రొనౌన్. ఈ 6 రకాలమైన ప్రొనౌన్ నుంచి నంబర్ ఆఫ్ టైమ్స్, నంబర్ ఆఫ్ క్వశ్చన్, నంబర్ ఆఫ్ మోడల్లో అడగడం జరుగుతుంది. వీటి గురించి ఎక్కువ టైంని మీరు స్పెండ్ చేసి క్లియర్గా నేర్చుకుంటే తప్ప అది అర్థం కానీ గ్రామర్ కింద ఉండిపోతుంది. ఎప్పుడైతే క్లియర్గా నేర్చుకోగలుగుతారో దెన్ యూ ఆర్ ఏబుల్ టు చూజ్ ఎ పర్ఫెక్ట్ ఆన్సర్ ఇన్ ది ఎగ్జామినేషన్ హాల్. అదర్వైజ్ యూ కాంట్. రిమెంబర్ ఇట్, మైండ్ ఇట్ అండ్ డోంట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. నెక్స్ట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ అంటే ఏదైనా ఒక వర్డ్ ప్రొనౌన్ ఉంది, దానికి రిఫ్లెక్సివ్ అంటే సెల్ఫ్తో రాసిన పదాలు. ఫర్ ఎగ్జాంపుల్ మై ఉంది, దీనికి ఎస్సీఎల్ఫ్ కలిపితే ఏమవుతుందమ్మా? మై సెల్ఫ్. వి ఉంది, దానికి మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ చెప్తే ఆర్ సెల్ఫ్స్ కదా. ఇటువంటి సెల్ఫ్, ఎస్సీఎల్విఎస్, సెల్ఫ్స్తో పాటు కలిపిస్తే దాన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని అంటారు. గుర్తుపెట్టుకోండి. ఎంపటిక్ ప్రొనౌన్,
ఏదైనా ఒక వర్డ్ని ప్రయారిటీ ఇచ్చి చెప్తే ఇంపటిక్ ప్రొనౌన్ అంటారు. ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్ సడన్ ఎక్స్ప్రెషన్ తెలియజేస్తే ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్. సో డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటే టు సో పర్టికులర్ పాయింట్ అవుట్, దేన్ని అయినా పర్టికులర్గా పాయింట్ అవుట్ చేసి తెలియజేస్తే దాన్ని డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్. అంటే దిస్ కానీ, దట్ కానీ, దీస్ కానీ, దోజ్ కానీ ఇటువంటి పదాలని డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటారు. మరి డిస్ట్రిబ్యూటివ్ అంటే, సో డిస్ట్రిబ్యూటివ్ అంటే ఈచ్ కానీ, ఎయిదర్ కానీ ఇటువంటి పదాలు ఏవైనా వస్తే డిస్ట్రిబ్యూటివ్ అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అంటారు. ఇంట్రోగేటివ్ ప్రొనౌన్ అంటే WH వర్డ్తో పాటు ఏదైనా పదాలు వస్తే దాన్ని మనం ఏంటంటే ఇంట్రోగేటివ్ ప్రొనౌన్ అని అంటాం. మరి ఇండెఫినిటివ్ ప్రొనౌన్ అంటే ఇండెఫినిటివ్ ప్రొనౌన్లో దాదాపు 20 వర్డ్స్ ఉంటాయి. ఈ 20 వర్డ్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. బాహుబలిలో సేన అనే పదాన్ని తీసుకొని, ఎక్కడమ్మా బాహుబలిలో సేన అనే ఒక వర్డ్ని తీసుకొని నేను 20 వర్డ్స్ని తయారు చేయడం జరిగింది. ఈ 20 వర్డ్స్ నుంచి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో డిఫరెంట్ ఎక్స్పెక్ట్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అంటూ ఉంటుంది. సో ఆ ఇండెఫినిటివ్ ప్రొనౌన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ రోల్. కాబట్టి దయచేసి మై డియర్ ఆస్పిరెంట్, ఇంతవరకు మన కోర్స్ ఎవరైతే తీసుకుంటారో ఈ ఒక్క పార్ట్ ఖచ్చితంగా ఈ ప్రొనౌన్లో ఇప్పుడు నేను ఏదైతే రౌండ్ అప్ చేశానో ఈ ప్రొనౌన్ క్లాస్ ఖచ్చితంగా చూడండి. రాబోయే రోజుల్లో కామన్ ఎర్రర్ ఉండి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి చూద్ది గ్రామటికల్ కరెక్ట్ ఆన్సర్, అలాగే జంబల్ సెంటెన్స్, వీటి నుంచి ఎక్కడైనా క్వశ్చన్ వస్తే ఈజీగా మీరు ఎగ్జామ్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయగలుగుతారు. ఒకవేళ ఇప్పటికే కోర్స్ తీసుకోకపోతే దయచేసి 99 రూపీస్కి మనం అందిస్తున్నాం. ఇంకా పెద్ద కాస్ట్ అయితే కాదు కాబట్టి 99 రూపీస్ కోర్స్ తీసుకుని ఇమీడియట్లీ ఈ టాపిక్స్ మాత్రం చూస్తే చాలు, ఇంకేంటి అవసరం లేదు. సో రైట్, నెక్స్ట్ కాంపౌండర్, రెండు పదాలను కలిపి తెలియజేస్తే కాంపౌండర్ రిలేటివ్ ప్రొనౌన్ అంటారు. సో ఇది క్విక్ రివిజన్ అన్నమాట. లేదు అంటే దీని గురించి చెప్పాలంటే గంటన్నర పడుతుంది. ఇప్పుడు అంత టైం లేదు కదా, క్విక్ రివిజన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ వర్బ్కి సంబంధించిన టోటల్గా 20 రకాలు అంటాం. దాంట్లో మెయిన్ వర్బ్స్ ఉంది, హెల్పింగ్ వర్బ్, ప్రైమరీ హెల్పింగ్, రెగ్యులర్ వర్బ్, ఇర్రెగ్యులర్ వర్బ్, ట్రాన్సిటివ్ వర్బ్, మోనో ట్రాన్సిటివ్ వర్బ్, డై ట్రాన్సిటివ్, ఇన్ఫినిటివ్, ఫైనిటివ్ అండ్ నాన్ ఫైనిటివ్, లింకింగ్ వర్బ్, డైనమిక్ వర్బ్, స్టాటిక్ వర్బ్, బివింగ్ వర్బ్ అండ్ డూయింగ్ వర్బ్, హ్యావింగ్ వర్బ్, మోడల్ వర్బ్స్ అండ్ మోడెస్ట్ వర్బ్స్. సో టోటల్గా మెయిన్ వర్బ్స్ టోటల్గా కలిపింది మొత్తం 20 రకాలు అన్నాం. మెయిన్ వర్బ్ అయితే ఏదైనా ఒక సెంటెన్స్లో, వాక్యంలో సెంటెన్స్లో ఏంటంటే మెయిన్ ఫార్మ్స్, వర్బ్ ఫార్మ్స్ దేనికైతే ఉంటాయో దానికి ఏమంటామంటే మెయిన్ వర్బ్స్ ఉంటాయి. అంటే వర్బ్లో రూపాలు ఏవైతే కలిగి ఉంటాయో వర్బ్లో, అంటే వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3 దేనికైతే ఉంటాయో దానికి మనం ఏమో చెప్పొచ్చు, అది మెయిన్ వర్బ్స్ అని చెప్పొచ్చు. దానికి ఏం చెప్పొచ్చమ్మా, మెయిన్ వర్బ్స్ అని చెప్పొచ్చు. అంటే వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3, వర్బ్ 4. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లే, ప్లేడ్, ప్లే, ప్లేయింగ్. ఓకే, ప్లే, ప్లేడ్, ప్లేడ్, ప్లే, సింగ్, సెంగ్, సంగ్, సింగింగ్, ఇటువంటి పదాలన్నీ మెయిన్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ అనేది దీనికి ఏమంటామంటే, సో హెల్పింగ్ వర్బ్ టోటల్గా ఎన్ని రకాలు ఉన్నాయి, 24. అసిస్టెడ్ వర్బ్స్ అంటారు, ఎల్ఎంఎస్ వర్బ్స్ అంటాము. తర్వాత దీనికి చాలా రకాల పేర్లు ఉన్నాయి. ఓకేనా. సో ఎల్ఎంఎస్ వర్బ్ కూడా అంటారు హెల్పింగ్ వర్బ్స్. బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, సేఫ్ ఫార్మ్స్, మోడల్స్. ఏం, ఈజ్, ఆర్, వజ్, వేర్, బీ, బీన్, బీయింగ్, డూ, డిడ్, డూ, డిడ్, డస్, అలాగే హ్యావ్, హ్యాజ్, హ్యావ్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, హ్యావింగ్, విల్, వుడ్, సల్, సుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఇటువంటి పదాలన్నీ కూడా ప్రైమరీ హెల్పింగ్ వర్బ్ అంటారు. అయితే ఏ హెల్పింగ్ వర్బ్ అయితే మెయిన్ వర్బ్గా యాక్ట్ చేస్తూ సమ్ టైమ్స్ హెల్పింగ్ వర్బ్గా యాక్ట్ చేస్తే దాన్ని ప్రైమరీ హెల్పింగ్ వర్బ్ అంటారు. అవి ఏవేవంటే బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. ఈ మూడే ప్రైమరీ వర్బ్గా హెల్ప్ చేస్తుంది, అంటే మెయిన్ వర్బ్గా యాక్ట్ చేస్తుంది, అలాగే హెల్పింగ్ వర్బ్గా యాక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ కార్ అన్నాను. ఐ హ్యావ్ ఏ కార్ అంటే ఈ హ్యావ్ అనేది ఎక్కడ ఏంటంటే మెయిన్ వర్బ్. ఐ హ్యావ్ బాట్ ఏ న్యూ కార్ అని చెప్పాను. సో ఇక్కడ బాట్ ఉంది, హ్యావ్ ఉంది. ఇప్పుడు ఏంటైంది, హెల్పింగ్ వర్బ్ అయింది, ఇది మెయిన్ వర్బ్ అయింది. రైట్. సో కాబట్టి ఎలా తెలియజేస్తే మనం ఏంటవుతుంది, అది ప్రైమరీ వర్బ్. రెగ్యులర్ వర్బ్ అంటే ఏదైతే ఒక వర్డ్ వర్బ్ 2లో మరియు వర్బ్ 3లో ఎక్కడైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ప్లే వచ్చింది, ఎక్కడ ప్లేడ్ రాసాము, ఎక్కడ కూడా ప్లేడ్ రాసాం, ఎక్కడేమో ప్లేయింగ్ రాసాం. రెండో రూపం, మూడో రూపం అంటే గుర్తుపెట్టుకోండి. ఈ రెగ్యులర్ వర్బ్ అంటే రెండో రూపము, మూడో రూపం ఎప్పుడైతే సమానంగా ఉంటుంది రెగ్యులర్ వర్బ్. మరి ఇర్రెగ్యులర్ వర్బ్ అంటే ఎప్పుడైతే రెండో రూపం, మూడో రూపం సమానంగా ఉంటుందో, ఒకదాని భిన్నంగా ఉంటుందో దాన్ని ఇర్రెగ్యులర్ వర్బ్ అనేసి అంటారు. దాన్ని ఏమంటారమ్మా, ఇర్రెగ్యులర్ వర్బ్ అంటారు. ట్రాన్సిటివ్ వర్బ్ ఏదైనా ఒక సెంటెన్స్లో ఆబ్జెక్ట్ కలిగి ఉంటే దాన్ని ట్రాన్సిటివ్ వర్బ్. ఏదైనా ఒక సెంటెన్స్లో ఆబ్జెక్ట్ లేకుండా ఉంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటారు. మరి ఆబ్జెక్ట్ చూడండి, ఎలా చెప్దాం ఎగ్జాంపుల్ అంటే ఏదైనా ఒక సెంటెన్స్, ఐ రీడ్ ఏ బుక్,
ఐ రీడ్ ఏ బుక్. మరి ఈ సెంటెన్స్లో ఏ బుక్ అనేది ఏమైంది, ఆబ్జెక్ట్ ఉంది, ఐ రీడ్. ఇప్పుడు ఈ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ లేదు. దీన్ని మనం ఏంటంటామంటే దీనిని ట్రాన్సిటివ్ వర్బ్, దీన్ని ట్రాన్సిటివ్ వర్బ్ అంటే దీన్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటారు. మరి ఏదైనా ఒక సెంటెన్స్లో ఒక వర్బ్ కలిగి ఉంటే దాన్ని మోనోట్రాన్సిటివ్, ఒక వర్బ్ కలిగి ఉంటే మోనోట్రాన్సిటివ్ వర్బ్. ఏదైనా ఒక సెంటెన్స్లో రెండు వర్బ్లు కలిగి ఉంటే ఏదైనా ఒక సెంటెన్స్లో ఒక ఆబ్జెక్ట్ కలిగి ఉంటే మోనోట్రాన్సిటివ్ వర్బ్ అంటారు. ఏదైనా సెంటెన్స్లో రెండు ఆబ్జెక్ట్ కలిగి ఉంటే డైట్రాన్సిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ హీ గేవ్ మీ ఏ గిఫ్ట్ అని చెప్పాను అనుకోండి. ఇప్పుడు హీ అనేది గేవ్ అనేది వర్బ్ అయింది. హీ అనేది సబ్జెక్ట్, గేవ్ అనేది వర్బ్. మీ అంటే ఒక ఆబ్జెక్ట్, ఏ గిఫ్ట్ అంటే ఇంకొక ఆబ్జెక్ట్. అలాగే ఒక సెంటెన్స్లో రెండు ఆబ్జెక్ట్ కలిగి ఉంటే డైట్రాన్సిటివ్ వర్బ్ అని అంటారు. మరి ఫైనేటివ్ వర్బ్ అంటే, నాన్ ఫైనేటివ్ వర్బ్ అంటే ఎక్కడైతే సెంటెన్స్ పై ఆధారపడి పరిపూర్ణమైన అర్థాన్ని తెలియజేస్తుందో ఫైనేటివ్ వర్బ్ అంటారు. ఎక్కడైతే సెంటెన్స్ పై ఆధారపడకుండా తో పదాలతో పాటు వస్తే దానికి నాన్ ఫైనేటివ్ వర్బ్స్ అంటారు. మరి లింకింగ్ వర్బ్ అంటే హెల్పింగ్ వర్బ్ లేకుండా ఏ పదాలు అయితే ఉపయోగిస్తాం దాన్ని లింకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ బికమ్, అపియర్ ఇటువంటి పదాలు. డైనమిక్ వర్బ్ అంటే కంటిన్యూస్ రూపంలో ఎప్పుడైతే ఉంటుందో దానికి డైనమిక్ వర్బ్స్ అని అంటాము. ఓకే, ధోని ఈజ్ ఏ ప్లేయింగ్ క్రికెట్ అని అంటాం. సో ధోని ఈజ్ ప్లేయింగ్ క్రికెట్, ప్లేయింగ్ క్రికెట్ అంటాం. సో ప్లేయింగ్ అనేది డైనమిక్ వర్బ్. స్టాటివ్ వర్బ్ అంటే స్థితి లేని పదాలు, అంటే బీయింగ్ అ పర్సెప్షన్, వర్బ్ ఆఫ్ పర్సెప్షన్, వర్బ్స్ ఆఫ్ ఎమోషన్, వర్బ్స్ ఆఫ్ థింకింగ్, వర్బ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇటువంటి పదాలన్నీ స్టాటివ్ అంటే స్థితి లేని. విచ్ వర్డ్స్ వీ కాంట్ యూజ్డ్ ఇన్ ఏ కంటిన్యూస్ రూపం. దీంట్లో కంటిన్యూస్ రూపంలో అంటే వర్బ్ని 4 రూపంలో ఉపయోగించకుండా పదాలని స్టాటివ్ వర్బ్ అంటారు. బీయింగ్ వర్బ్ అంటే బీయింగ్ అంటే కలిగి ఉండుట, డూయింగ్ అంటే యాక్షన్ రూపంతో తెలియదు, హ్యావింగ్ అంటే కలిగి ఉండుట, బీయింగ్ అంటే రూపంతో ఏ పదాలు అయితే స్థితుల గురించి తెలియజేస్తే బీయింగ్ వర్బ్ అంటారు. హ్యావింగ్ అంటే కలిగి ఉండుట. మోడల్ వర్బ్స్ అంటే విల్, షల్, షుడ్, కెన్. మోడెస్ట్ అంటే అటెన్షన్ ఆఫ్ ది ఇంటెన్షన్ ఆఫ్ ది స్పీకర్ తెలియజేసే పదాలని మోడెస్ట్ వర్బ్ అంటారు. అయితే దీంట్లో వెరీ 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 ఇంపార్టెంట్ పదాలు ఏవైతే ఉంటాయో దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మీరు ఏ వర్బ్ ఫామ్స్ తెలుసుకోపోరో స్టాటివ్ వర్బ్స్ ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సింది. వెరీ 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 ఇంపార్టెంట్ పార్ట్ ఇది. తర్వాత ఫైనేటివ్ వర్బ్, నాన్ ఫైనేటివ్ వర్బ్, ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్. సో రెగ్యులర్ వర్బ్, ఇర్రెగ్యులర్ వర్బ్ గురించి తెలుసుకుంటే చాలు, వర్బ్లో ఇంకెక్కువ అవసరం లేదు. సో వెరీ 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 ఇంపార్టెంట్ పార్ట్ మాత్రం ఇది అయితే వెరీ 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 ఇంపార్టెంట్. దీని గురించి స్టాటివ్ వర్బ్ గురించి చాలా అద్భుతంగా దాదాపు 15-20 నిమిషాల్లో అద్భుతమైన క్లాస్ చెప్పడం జరిగింది. ఒక్కసారి చూడండి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. క్విక్ రివిజన్ రూపంలో పరిపూర్ణమైన ఒక దాదాపు 4 గంటల క్లాసు ఒక 20 నిమిషాల్లో చెప్పాలి అంటే ఇట్స్ ఇంపాసిబుల్. నాకు తెలుసు యాజ్ ఎ సబ్జెక్ట్ పర్సన్, బట్ అయినప్పటికీ కూడా నా వరకు నేను ప్రయత్నించి షార్ట్ కట్ అంతా చెప్పడం జరిగింది, క్విక్ రివిజన్ చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు నౌన్, ప్రొనౌన్, వర్బ్ నుండి ఎటువంటి క్వశ్చన్స్ గతంలో ప్రిన్సిపల్ నుంచి క్వశ్చన్స్ చూడండి. స్పీచ్ నుంచి నౌను, అలాగే ప్రొనౌన్, వర్బ్ ఈ 3కి సంబంధించిన క్వశ్చన్స్. ఇది దేనికి వచ్చిందంటే ప్రిన్సిపల్ పోస్ట్కి అప్లై చేసినప్పుడు గతంలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి వచ్చిన ప్రిన్సిపల్ పోస్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కొని తీసుకున్నాను. కాబట్టి ఆ క్వశ్చన్ పేపర్ కూడా మన ఏప్లో ఉంది. ఆ క్వశ్చన్ పేపర్ మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. మంది ఏదైనా జెన్యూన్గా ఉంటుంది. సో దీంట్లో నాకు నచ్చే క్వశ్చన్ నేను తీసుకోలేదు. ఇప్పుడు మనం ఏం చెప్పాము అంటే ఇట్ ఈజ్ యువర్ టర్న్ టు స్పీక్ ద అండర్లైన్ వర్డ్ ఈజ్ ఇన్ వాట్, వర్బా, అడ్జెక్టివా, నౌనా, అడ్వర్బ్. వర్బ్ అంటే ఏమో యాక్షన్ కదా, యాక్షన్ ఉన్న పదాలన్నింటికి మనం ఏంటంటే వర్బ్ అంటాం. మరి అడ్జెక్టివ్ అంటే దేన్ని క్వాలిఫై, నౌన్ లేదా ప్రొనౌన్ని క్వాలిఫై చేస్తుండాలి. నౌన్ అంటే నేమింగ్ వర్డ్స్, అడ్వర్బ్ అంటే మోడిఫైర్. ఎక్కడ వర్బ్కి ఎక్కడైనా మోడిఫై చేసిందా, లేదు. పోనీ ఇక్కడ యాక్షన్ వర్డ్స్ ఏమైనా కనిపించిందా, టర్న్ అంటే యాక్షన్ వర్డ్ అనేది లేదు. సో ఇట్ ఈజ్ యువర్, ఇట్ ఈజ్ సబ్జెక్ట్ వచ్చింది, వర్బ్ వచ్చింది, ఆబ్జెక్ట్ ప్లస్ లేట్ వస్తుంది, నౌన్ అయినా వస్తుంది, ప్రొనౌన్ అయినా వస్తుంది. సో కాబట్టి దీనికి ఏమవుతుంది, నౌన్. టర్న్ అంటే ఇట్ ఈస్ ద టర్న్. ఎక్కడ స్పీక్ ఉంది, స్పీక్ అనే పదానికి వర్బ్కి ఇక్కడ 2 వచ్చింది. సో కాబట్టి టర్న్ అనేది ఎక్కడ ఏమవుతుంది, నౌన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి అప్లికేషన్ టైప్ ఇలా క్వశ్చన్స్ వచ్చింది. ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ, నాట్ ట్రూ. చూడండి ఇక్కడ నాట్ ట్రూ అబౌట్ నౌన్స్ అని చెప్పాడు. నౌన్ ప్రకారంగా సరైనటువంటి వాక్యం కాదు అని చెప్పారు. దే నేమ్ ఆల్ ది థింగ్స్ ఇంక్లూడింగ్ థింగ్స్ వీ క్యాన్ సీ, హియర్, టచ్, స్మెల్. ఎస్, నౌన్ గురించి తెలియజేస్తుంది కదా.
మరి నాట్ ట్రూ అన్నాడు, సరైనది కాదు అన్నాడు. సో ఇవన్నీ కరెక్టే. దే ఆల్ ది సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది సెంటెన్స్ సబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది, ఆబ్జెక్ట్ ప్లేస్ వస్తుంది నౌన్. దే ఆర్ రూల్స్ ఆఫ్ ది యూజింగ్ దెమ్ ఏజ్ ఎ సింగులర్ అండ్ ప్లూరల్. ఆ సింగులర్ ప్లూరల్ నౌన్స్కి మనం ఉపయోగిస్తాం. ఈ మూడు కూడా కరెక్టే. నాలుగోది దే నెవర్ చేంజ్ ఫ్రమ్ అకార్డింగ్ టు ది నంబర్ అండ్ జెండర్. సో చేంజ్ అవ్వదా? చేంజ్ అవుతుంది. దే నెవర్ చేంజ్ అన్నాడు. దే చేంజ్ అకార్డింగ్ టు ది నంబర్. నంబర్ అంటే సింగులర్ ఉన్నదానికి ప్లూరల్గా మార్చు, ప్లూరల్ ఉన్నదానికి సింగులర్ కూడా మార్చుకోవచ్చు. కాబట్టి సో దిస్ ఇస్ ద రాంగ్. ఫోర్త్ వన్ ఇస్ ద రాంగ్. కాబట్టి అందుచేత ఫోర్త్ వన్ ఇస్ ద నాట్ ట్రూ స్టేట్మెంట్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డూ యూ ఈట్ మచ్ ఫ్రూట్? ద అండర్లైన్ వర్డ్ ఇస్ ద సెంటెన్స్. ఫ్రూట్ అనే పదం ఏమిటి అని అడిగారు. కౌంటబుల్ నౌనా, అన్కౌంటబుల్ నౌనా, కలెక్టివ్ నౌనా, ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? క్యాపిటల్ లెటర్ ఉండాలి? లేదు. పర్టికులర్గా పాయింట్అవుట్ చేయాలి? లేదు. కలెక్టివ్ అంటే గ్రూప్ ఆఫ్ థింగ్స్ గురించి తెలియజేస్తుందా? లేదు. సో కౌంటబుల్, అన్కౌంటబుల్. ఫ్రూట్ అనేది ఎప్పుడు కూడా అన్కౌంటబుల్ అండి, కౌంటబుల్ కాదు. లెక్కించగలుగుతామా? లేదు. సో కాబట్టి ఫ్రూట్ అనేది అన్కౌంటబుల్ నౌన్ అవుతుంది. నెక్స్ట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఆర్ ఈజ్ ఆల్సో యాజ్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్కి ఇంకోటి రూపం అర్థం అని ఏమంటాడు? కంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్ అంటారు. అంటే చూడండి, మై అనే పదానికి ఎస్సీఎల్ఫీ కలుపుతాం కదా. సో అందుకోసం దీనికి ఏమంటారు? కంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్ అంటారు. సో మై సెల్ఫ్ అంటాం. రిఫ్లెక్సివ్ అంటే మై సెల్ఫ్. అందుకు దీనికి ఇంకొక పేరు ఏంటంటే కంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్ అని అంటారు. డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటే దిస్ దట్ కింద వస్తుంది. పొసెసివ్ ప్రొనౌన్ అంటే పొసెసివ్ ప్లస్ అంటే కలిగి ఉన్నటువంటి పదాలని పొసెసివ్ అంటారు. రిలేటివ్ అంటే హూ కానీ, విచ్ కానీ, వేరే కానీ ఇటువంటి పదాలు వస్తే రిలేటివ్ ప్రొనౌన్. సో రైట్ ఈస్ ద కంపౌండ్. దే గేవ్ ఈచ్ ఆఫ్ అస్ గిఫ్ట్. సో ఈచ్ ఇంతకుముందు మనం ఈచ్ అంటే రెసిప్రోకల్ ఇచ్చాడు, డిస్ట్రిబ్యూటివ్ ఇచ్చాడు, రిలేటివ్ ఇచ్చాడు, ఇండెఫినిటివ్ అంటే చెప్పడం జరిగింది. పర్టికులర్గా పాయింట్అవుట్ చేసి తెలియజేయకపోతే మనం ఇండెఫినిట్, దీనికి మనం సేన అనే పదాలతో మనం చెప్పడం జరిగింది. నెక్స్ట్ రిలేటివ్ అంటే హూ కానీ, హూమ్ కానీ, వేరే కానీ ఇటువంటి పదాలను తెలియజేస్తే రిలేటివ్ ప్రొనౌన్ అంటాం. మరి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అంటే రెసిప్రోకల్ ప్రొనౌన్. డిస్ట్రిబ్యూటివ్ అంటే రెసిప్రోకల్ అంటే మనం ఏంటంటాం? ఈచ్ కానీ, ఈచ్ అదర్ కానీ రెసిప్రోకల్ ప్రొనౌన్. సో కాబట్టి రైట్ ఆన్సర్ ఇస్ ద డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. ఓకే, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. ఎవ్రీ, ఈచ్ ఇటువంటి పదాలని డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ కింద వస్తుంది. ఓకే, నైస్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లిస్ట్ ఇంక్లూడ్ రిలేటివ్ ప్రొనౌన్. ప్రొనౌన్ గురించి రిలేటివ్ ప్రొనౌన్ ఎక్కడ లిస్ట్లో కలిగి ఉంది? సో రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఇప్పుడు మనం మాట్లాడాం హూ కానీ, విచ్ కానీ, వాట్ కానీ, హూజ్ కానీ ఇటువంటి పదాలు. సో ఇవన్నీ ప్రొనౌనే. దిస్, దట్, దోజ్, దీస్. సో ఇవన్నీ డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఇవి. కానీ క్వశ్చన్ ఏం అడిగాడు మనకి? రిలేటివ్ ప్రొనౌన్. అంటే ఇప్పుడు మనకి ఏంటి అర్థమవుతుంది? క్వశ్చన్ చూసిన వెంటనే డెఫినేషన్ తెలుసుకోవాల్సి వస్తుంది, దాంట్లో ఉన్న కీవర్డ్ తెలుసుకోవాల్సి వస్తుంది, క్వశ్చన్ అప్లికేషన్ ఓరియంటెడ్ వస్తుందో తెలుసుకోవాల్సి వస్తుంది, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో వస్తుందో తెలుసుకోవాల్సి వస్తుంది, డైరెక్ట్ బిట్ రూపంలో వస్తుంది. చూడండి ఎన్ని విధాలుగా క్వశ్చన్ అడుగుతున్నాడు. మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఎన్ని విధాలుగా క్వశ్చన్ వస్తున్నాయని మనకు అవగాహన తెలుసుకుంటే ఈజీగా. ఇప్పుడు చూడండి, హిమ్ కానీ, మైన్ కానీ, దేర్ కానీ ఇవన్నీ కూడా ప్రొనౌనే. కానీ అన్ని ప్రొనౌన్ ఉన్న పదాలు కానీ ఏది రిలేటివ్ ప్రొనౌన్? రిలేటివ్ అంటే ఏంటి? రెండు పదాలని జోడించి చెప్పాను ఇందాక ఎగ్జాంపుల్ కూడా. ఐ మెట్ ప్రభాస్ హూ ఇస్ ఎ ఫేమస్ ఫిల్మ్ యాక్టర్. సో హూ అనేది ఏంటంటే రిలేటివ్. రెండు స్టేట్లు కానీ, రెండు క్లాజ్లు కానీ, రెండు సెంటెన్స్లు కానీ, రెండు ఫ్రేజ్లు కానీ కలిపి ఒక వాక్యం రూపంలో తెలియజేస్తే దాన్ని మనం ఏంటో రిలేటివ్ ప్రొనౌన్ అని అంటాం. సో కాబట్టి ఏది రైట్? హూ ఇస్, విచ్, దట్, దో, హూజ్ అనే పదాలన్నీ రైట్ కింద వస్తుంది. గోట్ ఇట్. సో ఎంత స్పీడ్గా చెప్పడానికి కారణం ఏంటంటే స్లోగా చెప్పితే ఇంకా టైం తీసుకుంటుంది. కాబట్టి కంటెంట్ అందించి ఆ కంటెంట్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకుని దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తే అన్నప్పుడు ఎంత టైం తీసుకుంటుందో ఊహించండి. నౌన్లో ఉన్నటువంటి 10 కైండ్స్, ప్రొనౌన్లో ఉన్న 15 కైండ్స్, వెబ్లో ఉన్న 20 కైండ్స్, ఇక్కడ దాదాపు 20 + 10 15 35 + 10 45 కైండ్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ తరహాలో వస్తుంది, గతంలో ఏ తరహాలో వచ్చింది, రాబోయే రోజులు ఏ తరహాలో వస్తుంది అని ఐడెంటిఫికేషన్ ఇవ్వడం అనేది, ఆ డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా నౌన్లో ప్రొనౌన్ వర్బ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎలా మీరు ప్రిపేర్ అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. టాపిక్లు ఏ టాపిక్ అంటే పర్టికులర్ కన్సర్న్ టాపిక్లో ఏది ప్రిపేర్ అవ్వాలని చెప్పడం జరిగింది, ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పడం జరిగింది, గతంలో క్వశ్చన్స్ ఎలా వచ్చిందని చెప్పడం జరిగింది, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఎలా వస్తుంది, డైరెక్ట్ బిట్ రూపంలో ఎలా వస్తుంది, డెఫినేషన్ రూపంలో ఎలా వస్తుంది, వీటి గురించి అవగాహన కల్పించింది. రాబోయే రోజుల్లో ఏ తరహాల క్వశ్చన్స్ వస్తాయనేది ఈ రోజు లైవ్ సెషన్లో 7 o'clock జాయిన్ అవ్వండి. క్లియర్గా తెలుస్తుంది. ప్రతి ఒక్క పర్సన్కి యూస్ఫుల్ అవుతుంది, అర్థమవుతుంది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో యూట్యూబ్ ఛానల్ కొత్తగా నేను మొదలుపెట్టాను కాబట్టి ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి, ప్రతి ఒక్కరు గురువు అనే స్థానంలో ఉన్నారు కాబట్టి శిరస్సు ఉంచి
నా ఒక నమస్సుమంజలు తెలియచేస్తున్నాను మీలో ఉన్న జ్ఞాన జ్యోతికి. కాబట్టి ప్రతి ఒక్కరు అనుకున్నది తమ ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి. నా వంతుకు నేను పరితపించి ప్రయత్నిస్తున్నాను. కాబట్టి మీరందరూ మన పిఆర్ ఎగ్జామ్స్ అడ్డకి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరికొందరు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ క్లాస్ ఎలా ఉంది మీ ఒక వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. కానీ ఒకటి మర్చిపోవద్దు, ఈరోజు లైవ్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.